గుంటూరు ఈస్ట్ లో కూటమి పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ తీరుపై బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో బీజేపీకి విలువ లేదని, పిలిచి అవమానిస్తున్నారని వాపోయారు. అయితే కూటమి మీటింగ్ అని బీజేపీని కూడా ఆహ్వానించి అవమానించారన్నారు. ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, జిల్లా అధ్యక్షుడి ఫోటో లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. ప్రధాని మోదీ ఫోటో ఫ్లెక్సీల ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీ మహిళా కార్యకర్తలు కూటమి మీటింగ్ ను బాయ్కాట్ చేశారు. అయితే ఏపీకి కేంద్రం నుంచి డబ్బులు కావాలి కానీ ప్రధాని ఫోటో వద్దా అని ప్రశ్నించారు. ఇది ఎన్డీఏ కూటమా లేక టీడీపీ జనసేన మీటింగ్ అంటూ వాళ్ళు మండిపడ్డారు. ఒకసారి ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇచ్చేతోనే ఇవాళ మనుగడ సాగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయినా ఆయన ఫోటో లేకుండా, ఫోటో లేకుండా ఈ మీటింగ్ మేము బాయ్కాట్ చేస్తున్నాం. మీటింగ్ అని చెప్పేసి ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు బొమ్మ లేకుండా మద్దతు లేకుండా అవమానించినందుకు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. బాయ్కాట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఎక్కడిస్తున్నారు, ఇల్లు ఎక్కడిచ్చారు? ఒక్కసారి చేశారా ప్రధానమంత్రి? ఒక్కసారి చేశారా చెప్పారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది? ఎందుకు టీడీపీ తీరుపై బీజేపీ మహిళా కార్యకర్తలు అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు? కౌసల్య, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడంతో బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ జరిగిన మీటింగ్ లో ప్రధానమంత్రి మోడీ కేంద్రం నుంచి నిధులు కావాలి, కేంద్రం డబ్బులు కావాలి, కానీ ప్రధానమంత్రి ఫోటో పెట్టకపోవడం అనేది చాలా దారుణం అంటూ మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ జరిగే సమావేశంలో పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు ఫోటో మాత్రమే ఉంది. మోడీ ఫోటో లేదు. కేంద్రం నిధులు ఇస్తుంది, మీరు తీసుకుంటున్నారు. అసలు ఈ మీటింగ్ మూడు పార్టీల మీటింగా లేక జనసేన టీడీపీ మీటింగా అనే కోణంలో మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు, సమావేశాన్ని బహిష్కరించారు. అయితే ఇక్కడ మూడు పార్టీలు ఎలక్షన్ లో కలిసి పోటీ చేసిన, అటు టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నా, జనసేనకు టీడీపీకి కొంత కార్యకర్తల్లో కొంత అసహనం, కొంత సమన్వయం లేదు. అయితే ఇప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన అనుకుంటా ఉండగానే మరో బీజేపీ కూడా అందుకు తోడైంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం అనేది చాలా శోచనీయం, దారుణం అంటూ మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కౌసల్య, ఎస్, అయితే ఏపీలో ఇప్పుడు నిజంగానే టీడీపీ, జనసేన పార్టీలే అన్నట్టుగా కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీని పక్కన పెడుతున్నట్టుగా కూడా మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రచారం అంతా ఎంతవరకు నిజం అంటారు? అంటే కూటమిలో ఇప్పుడు విభేదాలు ఉన్నాయనేది కూడా బయటపడుతూ ఉంది. టీడీపీ కూటమిలో విభేదాలు ఉన్నాయనేది సర్వసాధారణం. ప్రతి నియోజకవర్గంలో చూస్తున్నాము. టీడీపీకి జనసేనకు ఒకవైపు విభేదాలు ఉంటే బీజేపీకి జనసేనకు టీడీపీకి ఇలా రకరకాల విభేదాలు టీడీపీ కూటమిలో ఉన్నా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకే తాటిపైన పయనిస్తున్నారు. అయితే ఈ విభేదాలు రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తాయా ఏమనేది మనం చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడైతే బీజేపీలో కూటమి ఉంది. కూటమికి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఓట్ల ద్వారా, మా ఓట్ల శాతం ద్వారా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి జనసేన టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసుకోవాలి. మూడు పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, ప్రభుత్వ పదవుల విషయంలో కానీ సమాన న్యాయం పాటించాలి. మాకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం కల్పించాలి అంటూ బీజేపీ నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఇక్కడ గుంటూరు తూర్పు నజీర్ అహ్మద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సమన్వయ సమావేశంలో ఎక్కడ నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు, రోడ్డుపైకి వచ్చారు, తర్వాత నిరసన వ్యక్తం చేశారు. అసలు మీకు కేంద్రం నుంచి డబ్బులైతే కావాలి, కానీ
మీరు ప్రధానమంత్రి ఫోటో వద్దా అంటూ ప్రశ్నించారు. ఇది ఎన్డీఏ కూటమినా లేకపోతే టీడీపీ జనసేన కూటమినా అంటూ మండిపట్టి ప్రధానమంత్రి మోడీ ఫోటో ఏర్పాటు చేయాల్సిందే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఈ కూటమి సమావేశానికి బీజేపీని పిలిచి అవమానించారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది టీడీపీ జనసేన కూటమి, బీజేపీ కూటమి కాదా అనే రీతిలో మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేసి మీటింగ్ ను కూడా బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేశారు కౌసల్య. ఎస్, అయితే ఈ విభేదాలు ఓన్లీ కింది స్థాయి అంటే ఆ కార్యకర్తల వరకేనా లేదా హైకమాండ్ వరకు కూడా ఇలాంటి విభేదాలు ఉన్నాయా? హైకమాండ్ బీజేపీ హైకమాండ్ కానీ టీడీపీకి కానీ జనసేన కూటమికి కానీ వారి మధ్య నాయకుల అగ్రనాయకత్వం మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఎలాంటి విభేదాలు లేవు. అయితే ఇక్కడ కేవలం కింది స్థాయిలో ఎక్కడైతే కార్యకర్తలు సమన్వయం చేసుకోలేకపోవడం, కార్యకర్తలు ఏకతాటిపై రాలేకపోవడం, మూడు పార్టీలు కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోకపోవడం, ఆ మూడు పార్టీలకు సంబంధించిన స్థానిక నాయకులు ఏకతాటిపై నడవకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి తప్పితే బీజేపీ అగ్రనాయకత్వానికి కానీ టీడీపీ అగ్రనాయకత్వం కానీ జనసేన అగ్రనాయకత్వం మధ్య కానీ మూడు పార్టీల అధిష్టానాల మధ్య కానీ ఎలాంటి విభేదాలు లేవు అనేది మనకు అందుతున్న సమాచారం. ఓవరాల్ కింది స్థాయిలో ఎక్కడైతే కార్యకర్తలు ఉంటారో వారి మధ్య విభేదాలు ఉండడం సహజం. ఈ మూడు పార్టీలు సమన్వయం, మూడు పార్టీ నేతలు, మూడు పార్టీ కార్యకర్తలు ఒక చోట కూర్చొని సమన్వయం చేసుకుంటూ పోతే ఇలాంటి విభేదాలు రావు అనేది మూడు పార్టీల అధిష్టానాలు కూడా లేఖలు రిలీజ్ చేశారు. ఒక మీటింగ్ నిర్వహించాలనుకున్నప్పుడు సమన్వయం చేసుకోండి, కలిసిపోండి, కలిసి పని చేసుకోండి, కలిసి పనులు చేయండి అనే కోణంలో మూడు పార్టీ నేతలు కూడా ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేశారు కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో ఈ విభేదానికి సంబంధించిన అంబియన్స్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఫోటో లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేయడంతోనే ఇవాళ మనుగడ సాగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయినా ఆయన ఫోటో లేకుండా, ఫోటో లేకుండా ఈ మీటింగ్ మేము బాయ్కాట్ చేస్తున్నాం. మీటింగ్ అని చెప్పేసి ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు బొమ్మ లేకుండా ఫోటో లేకుండా అవమానించినట్టు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. బాయ్కాట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఎక్కడిస్తున్నారు, ఇల్లు ఎక్కడిచ్చారు? ఒక్కసారి చేశారా ప్రధానమంత్రి గారు? ఒక్కసారి చేశారా చెప్పారు? లేకపోతే ఎన్నిసార్లు అవమానించారు? చెప్పేదే కూర్చమే పిలవాలి, అట్లా అనుకున్నప్పుడు పిలవాలి, పిలిచి అవమానించారా?